ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః. శ్రీ విష్ణు సహస్రం 68వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. జనక సులభ సంవాదం విన్న తరువాత ధర్మరాజు శుకునికి ఏ విధంగా వైరాగ్యం అబ్బింది చెబుతారా అని ఆసక్తితో అడిగాడు. భీష్ముడు చెప్పసాగాడు. ధర్మరాజా, బాల్యంలో శుకుడు సాధారణ మానవులలాగే జరామరణాలను గమనించకుండా ఏమరుపాటుతో ఉండడం గమనించి వ్యాసుడు ఇంద్రియాల విశృంఖలత్వాన్ని, శమదమాల ప్రాధాన్యాన్ని, ధర్మ అర్థ కామమోక్షాలను, వర్ణ ఆశ్రమ ధర్మాలను వివరించాడు. ఆ బాలుని సంస్కార విశేషం ఆశ్చర్యకరం. వెంటనే మోక్ష మార్గమే శ్రేయస్కరం అని నిశ్చయించుకున్నాడు అని చెప్పగా ధర్మరాజు ఉత్కంఠ ఇంకా పెరగగా, పితామహ, వ్యాసుల వారి పుత్రుడు అన్నంత మాత్రమే తెలుసు గాని ఆ మహానుభావుని పుట్టుపూర్వోత్తరాలు స్పష్టంగా తెలియవు, వివరిస్తారా అని ముఖంలో వినయం ప్రకాశిస్తూ ఉండగా ప్రార్థించాడు. భీష్ముడు సంతోషంతో చెప్పసాగాడు. మేరు పర్వతంలో కర్ణికార వనం అని ఉంది. అక్కడ పరమశివుడు పార్వతీ సమేతంగా ప్రమథ గణాలతో కొలువుదీరి ఉంటాడు. ఆ ప్రదేశంలో వ్యాసుడు పుత్రుని కోసం యోగ బలంతో తీవ్రమైన తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై వ్యాసుడు కోరినట్లుగా భూమి మొదలైన పంచభూతాలతో సమానమైన శక్తివంతుడైన పుత్రుణ్ణి వరంగా ప్రసాదించాడు. అనంతరం వ్యాసుడు అగ్నికార్యం కోసం అరణిని తీసుకొని మధిస్తూ ఉండగా ఆ సమయంలో ఘృతాచి అనే అప్సరస కనిపించింది. ఆమె వ్యాసుని మనోవికృతిని గమనించి తాను కనబడకుండా చిలుకగా మారింది. అప్పుడు అరణిలో పడిన వ్యాస వీర్యం నుండి ఆయన వ్యాసుని యొక్క రూప తేజో వైభవంతోనే శుకుడు ఆవిర్భవించాడు. గంగాదేవి మంగళ స్నానం చేయించింది. ఇంద్రాది దేవతలతో పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు వచ్చి ఆ సద్యోవటునికి ఉపనయనం చేశాడు. ఇంద్రుడు కమండలాన్ని, దేవతలు మాయని వస్త్రాలను ప్రసాదించారు. పుట్టుకతోనే వేదాలు వశమయ్యాయి. సంప్రదాయం కోసం బృహస్పతి గురువై వేదశాస్త్ర అధ్యయనం చేయించాడు. తరువాత శుకుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తక్కిన మునికుమారులలాగాని వ్యవహరించసాగాడు. అప్పుడే వ్యాసుడు ఆయనకు జ్ఞానోపదేశం చేయడం, తక్షణమే ఆయన మోక్షమార్గమే శ్రేయస్కరం అని నిశ్చయించుకోవడం జరిగింది. అనంతరం తండ్రి సూచన మేరకు మిథిలా నగరానికి వెళ్ళి జనక మహారాజును సందర్శించాడు. వైరాగ్యమూర్తిగా ఉన్న ఆ బాలశుకుణ్ణి చూచి జనకుడు ఆశ్చర్యపడి అర్ఘ్యపాద్యాదులతో గోదానంతో సత్కరించి ఆయనను సమున్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చున్నాడు. ఆ విధంగా సముచితమైన ఉపచారాలతో ఆ రోజు గడిపి మరుసటి రోజు పండితులతో కలిసి వెళ్ళి ఆయన కోరినట్లు మోక్ష మార్గ ఉపదేశం చేశాడు. ఆయన అడిగిన అన్ని సందేహాలకు శాస్త్రోక్త సమాధానాలు చెప్పి జనకుడు, నీలో ముముక్షువుకు ఉండవలసిన శమదమాదులన్నీ దృఢంగా కనిపిస్తున్నాయి కనుక నిశ్చయ జ్ఞానంతో గృహస్థ వానప్రస్థాదులు అవసరం లేకుండా మోక్ష సాధనే చేయవచ్చు అని బోధించాడు. శుకుడు కృతజ్ఞతతో ఆత్మదర్శనం చేస్తూ యోగ బలంతో ఎక్కడా ఆగకుండా తిరిగి హిమవంతంలో తండ్రి ఆశ్రమానికి చేరుకొని జరిగిన విశేషాలను వివరించాడు.
తండ్రి చాలా సంతోషించి వైశంపాయనుడు మొదలైన తక్కిన శిష్యులతో కలుపుకొని వేద ఆవృత్తి చేస్తూ ఉండగా ఇలా కొంతకాలం గడిచింది. తరువాత శిష్యులు లోకోపకార దృష్టితో గురువుగారిని ప్రార్థించి ఆయన అనుమతి తీసుకుని అనేక దేశాలు సంచరిస్తూ యోగ్యులకు జ్ఞాన ఉపదేశం చేస్తూ సర్వజనులకు శ్రేయస్సును కూరుస్తూ ఆదర్శమూర్తులయ్యారు. ఇప్పుడు ఆశ్రమంలో ఇద్దరే మిగిలారు, తండ్రి కుమారుడు. నిశ్శబ్దంగా ఉన్న ఆశ్రమం చూసి ఒకనాడు నారదుడు, వేదనాదం మీరున్న చోట వినిపించడం లేదెందుకు అని వ్యాసుల వారిని అడిగాడు. శిష్యులెవరూ లేరు అని ఆయన ఉన్న విషయం చెప్పగా, నారదుడు, మీరిద్దరున్నారు కదా, ఆ వేదాధ్యయన వ్రతం తప్పడం ఎందుకు అన్నాడు. ఆ మాటలను గౌరవించి వారు ఇద్దరే వేద ఆవృత్తి కొనసాగించారు. ఆ వేదనాదం ప్రపంచమంతా నిండిపోయింది. ఆ సమయంలో భయంకరమైన మహావాయువు వీచింది. అది అనధ్యయన సంకేతం అని చెప్పి ఇద్దరు మౌనం వహించారు. అప్పుడు దీనికి కారణమేమి అని శుకుడు అడుగగా ఆయన వాయుతత్వం ప్రపంచాన్ని, మానవ శరీరాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో స్పష్టంగా వివరించాడు. కొంతసేపటికి ఆ వాయు తీవ్రత తగ్గిపోయింది. స్నానకాలమైంది అని వ్యాసుడు గంగ దగ్గరికి వెళ్ళగా శుకుడు అధ్యయనం కొనసాగించాడు. ఆ అధ్యయన విశేషాలను చూచి మెచ్చుకొని నారదుడు, నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. మానవునికి మేలు ఏదో చెప్పమని అతడు కోరగా నారదుడు, సంసార బంధంలో చిక్కుకోకుండా సత్యధర్మాలను ఆధారంగా చేసుకొని ముక్తి పొందడమే అందరికీ మేలైన కర్తవ్యం అని చెప్పాడు. వెంటనే శుకుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తాను సూర్య ఆరాధన చేసి యోగ సిద్ధి పొందుతాను అని అందుకు తనను అనుమతించమని అడిగాడు. నాకిప్పుడు కన్నుల పండుగగా ఉంది అని వ్యాసుడు కన్నులారా చూచి అనుమతించగా శుకుడు కేవల వైరాగ్యంతో కైలాస శిఖరానికి వెళ్ళి యోగ పద్ధతిలో ధారణ చేసి సూర్యోదయ సమయంలో ఆయన నుండి సర్వాత్మతత్వాన్ని గ్రహించి యోగ సిద్ధుడయ్యాడు. అప్పుడు అక్కడికి వచ్చిన నారదునికి శుకుడు తన కృతజ్ఞతాభావాన్ని తెలియచేశాడు. తక్షణమే జరిగిన అతని యోగ సిద్ధి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అచిరకాలంబుననే అమ్మహాత్ముడు ఇట్లు యోగ సిద్ధి ప్రాపించునే, ఉల్లము ఎంత నిర్మలమో పితృభక్తి వినిశ్చలత్వ సంపదనో చూవే ఈతడి పెంపువడసే. ఇది ఆయన చిత్తశుద్ధ లేక పితృభక్త అని సాధ్యులు మునులు ఆశ్చర్యపడ్డారట. ఆ తర్వాత శుకుడు యోగశక్తితో ఉత్తరాభిముఖుడై వెళ్తూ ఉండగా మేరు పర్వతం, హిమాలయంలాగా వాటిని మించిన బంగారు, వెండి రంగులతో 2 మహాపర్వతాలు అడ్డురాగా క్షణకాలంలో వాటిని తుత్తునియలు చేస్తూ ఆయన ఆకాశ గంగకు పైభాగంలో సాగిపోయాడు. అప్పుడే వ్యాసుడు కూడా ఆయన వెంటబడడం, ప్రకృతి అంతా ప్రతి సమాధానం చెప్పడం, అప్సరసలు శుకుణ్ణి చూసినప్పుడు నిశ్చలంగా ఉండి వ్యాసుణ్ణి చూచినప్పుడు వస్త్రాలు ధరించడం, ఇవన్నీ జరిగాయి. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై చింతాక్రాంతుడైన వ్యాసుణ్ణి ఓదార్చి శుకుడు బ్రహ్మపదాన్ని పొందాడు అని చెప్పాడు. నీకు కావలిస్తే ఆయన నీడ నిన్నెప్పుడూ వెన్నంటి ఉంటుంది అని అనుగ్రహించి వెళ్ళాడు. ఇది నేను నారదుల వారి నుండి విన్న కథ అని భీష్ముడు చెప్పగా ధర్మరాజాదులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ కథను, ఈ శుకులవారి జీవిత చరిత్ర విధానాన్ని పరిశీలిస్తే ఇందులో భాగవత ప్రస్తావన ఎక్కడ కనిపించడం లేదు. అది ఆ తరువాత శుకుడు మళ్ళీ మానవలోకంలో స్వేచ్ఛా సంచారం చేస్తున్నప్పుడు జరిగి ఉండవచ్చు. ఇక ఈ కథలో వాయుస్తంభన వంటి యోగ విశేషాలు సూచనగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు. చిన్న వయస్సులోనే తీవ్ర వైరాగ్యం పొందడం ఒక్కటి ఒక ఎత్తు. అంతటి వైరాగ్యాన్ని
మనకు ప్రసాదించమని శుక పరబ్రహ్మాన్ని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ.